హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను దోస్త్ అప్లికేషన్ గురించి. సో వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అన్ని కాలేజెస్లో అన్ని గ్రూప్స్ చూపించట్లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఎందుకు చూపిస్తుందని మీకు చాలామందికి అయితే డౌట్ ఉండొచ్చు. సో ఎందుకు అంటే మ్యాక్సిమం ఒక గ్రూప్కి 60 వేకెన్సీస్ ఉంటాయి. 60 ఆ గ్రూప్ని బేస్ చేసుకొని 30, 40 అలా ఉంటాయి. సో అవి ఎప్పుడైతే మనం కొంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకుంటారు కదా చాలా వరకు స్టార్ట్ అవ్వగానే. సో 60 వేకెన్సీస్ ఫిల్ అయిపోయాయి అనుకోండి, సో ఇంకా ఆ గ్రూప్ చూపెట్టదనమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, సో మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్న వాళ్ళందరికీ అయితే సీట్ కన్ఫర్మ్ అవ్వదు కదా. సో ఒక గ్రూప్కి 60 సీట్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో 60 మెంబర్స్ అలా పెట్టుకున్నారు ఫస్ట్ ఫేజ్లో. సో దాంట్లో ఓన్లీ 20 సీట్స్ మాత్రమే కన్ఫర్మ్ అయ్యాయి. రిమైనింగ్ 40 సీట్స్ రిమైన్స్ ఉంటాయి కదా ఇంకా. సో 40 సీట్స్ సెకండ్ వెబ్ ఆప్షన్స్లో చూపిస్తారనమాట. సో అప్పుడు చూపించినప్పుడు ఇమ్మీడియట్గా వితిన్ 1 or 2 డేస్లోనే పెట్టేసుకోండి. సో అది బెటర్ అనమాట. యాక్చువల్గా పర్టికులర్ కాలేజ్లో ఎన్ని గ్రూప్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏమేమి గ్రూప్స్ అవైలబుల్గా ఉన్నాయి అని తెలుసుకోవాలంటే వన్స్ ఈ మెథడ్ని చెక్ చేసి చూడండి, మీకు తెలిసిపోతుంది. సో ఐ థింక్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అంటిల్ దెన్ బై బాయ్.